ఆదిలాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు దందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ధాన్యం బస్తాలను మిల్లర్లు అమ్ముకున్నారని తెలుస్తోంది. ఇక దాదాపు ₹1,00,00,000 ధాన్యం పక్కదారి పట్టించారని చెప్తున్నారు అధికారులు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు సివిల్ సప్లై డీఎం శ్రీలత. ఈ కేసులో రైస్ మిల్లర్ వినోద్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక మిల్లర్లు సీఎంఆర్ ఎగ్గొడితే కేసులు తప్పవని హెచ్చరించారు డీఎం శ్రీలత. ఇక దీనిపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని మింగేశారు. మింగేసిన ధాన్యాన్ని ఏదైతే బయటకు తీయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎవరైతే రైస్ మిల్లర్లు ఉన్నారో ఆ మిల్లర్లను సీజ్ చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి ఎవరైతే యజమానులు ఉన్నారో వారి మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకవైపు విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. మరొక వైపు అధికారులు సీఎంఆర్ ధాన్యం ఎవరైతే ఇవ్వలేదో అదేవిధంగా ధాన్యాన్ని బయట అమ్ముకున్నారో వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నికేతన్ రైస్ మిల్లు యజమాని కూడా ధాన్యాన్ని మాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనపై పోలీస్ స్టేషన్లో ఎవరైతే సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఫిర్యాదు చేయడంతో యజమాని వినోద్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 10,000 ఏదైతే బస్తాలకి సంబంధించిన ధాన్యం మాయమైందని అధికారులు చెప్తున్నారు. 10,000 క్వింటాళ్ళకి సంబంధించిన సీఎంఆర్ ధాన్యం మాయం కావడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఏ విధంగా ఫిర్యాదు చేశారు, ఎవరి మీద ఫిర్యాదు చేశారు, డిఎం సివిల్ సప్లై ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, ఎవరైతే ఒక మిల్లర్ మీద ఫిర్యాదు చేశారు, కారణం ఏంటి? మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో భాగంగా మిల్లుకి వెళ్దాము, రైస్ మిల్కి. అతను అందుబాటులో లేడు. చాలాసార్లు కాల్ చేశాము, అయినా రెస్పాండ్ అవ్వడం లేదు. నోటీసెస్ ఇచ్చాము, రెస్పాండ్ అవ్వలేదు. మాకు ఇమీడియట్గా వెళ్ళేసి తహసీల్దార్ సపోర్ట్ తీసుకొని, ఏఎస్ఐ గారి సపోర్ట్ తీసుకొని అడిషనల్ కలెక్టర్ మేడంకి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా వెళ్ళి ఏదైతే బిల్లు ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. తహసీల్దార్ అందరు తీసుకొని వెళ్ళి మిల్లు ఆల్రెడీ మేము వెళ్ళిన తర్వాత లాక్ లేదు, జస్ట్ షట్టర్ వేసి ఉంది. సో ఓపెన్ చేసి చూస్తే మనకి షార్టేజ్ అనేది ఐడెంటిఫై అయింది. సో ఇమీడియట్గా అడిషనల్ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో మేడం కేసు పెట్టమని చెప్పారు. ఇమీడియట్గా ఈరోజు రావడం జరిగింది. షార్ట్ ఫాల్ ఉందని చెప్తున్నారు. ఎంత షార్ట్ ఫాల్ ఉంది? 1000 MTs షార్ట్ ఫాల్ ఉంది. వాల్యూ పరంగా చూసుకుంటే మీరు ఏదైతే 1000 MTs అని చెప్తున్నారు కదా, వాల్యూ పరంగా చూసుకుంటే ఎంత అవుతుంది? ఇతనికి ఇంతకుముందు నోటీసులు ఇచ్చారా, ఇవ్వలేదా? ఇచ్చాము, నోటీసులు ఇచ్చాము, రెగ్యులర్గా నోటీసెస్ ఇచ్చాము. ముఖ్యంగా ఈ మిల్లులు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకేమైనా ఉన్నాయా? ఎంత ఉంటే ఎంత ఉన్నాయి? మిగతాది రబీకి సంబంధించి వాళ్ళు పెట్టాల్సింది, వాళ్ళు రెగ్యులర్గా పెడుతున్నారు. మిగతా 9 మిల్లులు కూడా మిగతా వాళ్ళు ఎంత పెండింగ్ ఉంది? ఇప్పుడు మీరు ఏమైనా నోటీసులు ఇస్తే ఎప్పటిలోగా పెట్టాలని సీఎంఆర్ పెట్టాలని కోరారు? మాకు 2 months రీసెంట్గా కలెక్టర్ గారు మీటింగ్ తీసుకోవడం జరిగింది. 2 months టైం ఇచ్చారు సార్ కూడా. వాళ్ళతో అండర్టేకింగ్ అన్నీ తీసుకోవడం జరిగింది. 2 monthsలో కూడా వాళ్ళు రికవరీ ఇస్తామని చెప్పారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఈ విధంగానే కేసులు ఫైల్ చేపిస్తారా? డెఫినెట్గా వాళ్ళ మీద కూడా ఆర్ఆర్ యాక్ట్ ద్వారా వాళ్ళ నుండి ఆస్తులు ఏమైనా మూవేబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు పీవీసీ ఫిజికల్ వెరిఫికేషన్ ఏదైతే చేస్తుంటారో ప్రతి నెల, కానీ ఈ అంశాన్ని ఎందుకు బయట పెట్టలేకపోయారు? మేము వెళ్ళినప్పుడు మాత్రం ప్యాడీ ఉండింది. ఈ ప్యాడీని అంటే బయట తరలించి అమ్ముకున్నారా, ఏం చేశారని మీకు విచారణలో తెలియదు? ఇంకా ఇప్పుడే కదా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాం. సో అది స్టేషన్లో మరి ఎస్ఐ గారు వెరిఫికేషన్ చేసి చెప్తారు. ఇది డిఎం సివిల్ సప్లై ఆఫీసర్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో 9 రైస్ మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని తీసుకున్నారు. వారందరిపై కూడా విచారణ కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఎవరైనా ధాన్యం బయటకు తరలించడం కానీ అదేవిధంగా సీఎంఆర్ ఇవ్వకపోతే ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు దిగి రాకపోతే చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఇప్పటికీ నోటీసులు ఇచ్చాం. అదేవిధంగా చర్యలకు ఏదైతే నోటీసులకు దిగి రాకపోతే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా చర్యలు తీసుకోవడమే కాదు, ఆర్ఆర్ఆర్ యాక్ట్ ఏదైతే రికవరీ యాక్ట్ ఉపయోగించి కూడా సీఎంఆర్ ధాన్యాన్ని తాము రికవరీ చేస్తామని సివిల్ సప్లై అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.